చేయబోతున్నారు? వంకాయ ఉల్లికారం. వంకాయ ఉల్లికారం. ఆహా, వంకాయతో ఉల్లికారం అదిరిపోతుంది కదా. స్టార్ట్ చేద్దాం మరి. స్పైసీ. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, జీడిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే బిందు గారు, ముందుగా ఏం చేసుకోవాలి? వంకాయలు ఏం చేసుకోవాలి? ముందుగా వంకాయల్ని మగ్గించుకోవాలి. అంటే కొంచెం ఆయిల్ వంకాయలు వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంటే ఇలా మగ్గిపోతాయి. ఓకే, ముందు ఘాట్లు పెట్టుకుని 4 వైపులా వంకాయకి ఆయిల్లో కొంచెం మగ్గించి పెట్టారు వంకాయని. ఓకే, వాట్ ఇస్ ది నెక్స్ట్? ఇప్పుడు మనం దీనికి స్టఫింగ్ కి మిక్సీ వేసుకుందాం. ఓకే, తరిగిన ఉల్లిపాయలు ఒక్కొక్కటిగా చెప్తూ మీ జార్లో వేసేసి. ఓకే ఫైన్. ఒక ఉల్లిపాయ, ఉల్లిపాయలు, పసుపు, కారం. ఓ, బాగా పడుతుంది కారం. సో దీని పేరే ఉల్లికారం కదా. జీలకర్ర పొడి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం లైట్ గా చింతపండు, ఇంకా ఉప్పు, సరిపడా ఉప్పు. సో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చేసేసుకోండి. అంటే ఫుల్ పేస్ట్ అవ్వకూడదా? వద్దు, హాఫ్ అవ్వాలి. సో అందుకని చూసుకుంటూ చేస్తే బెటర్ అన్నమాట. ఇంకొకసారి సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా వంకాయలు స్టఫ్ చేస్తారా? యా, అవునండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఫుల్ గా కారంగా ఉంటుంది కదా. రాయలసీమ స్పెషల్ కదా ఇది. అవునండి, ఉల్లికారం అసలు అక్కడ బాగా కారం బాగా తింటారు. అక్కడ అసలు ఉత్తన్నంలో ఉల్లి కారం వేసేసుకుని తింటారు. అవును. సో కాబట్టి ఇది మనం వంకాయలో పెడితే ఆల్రెడీ వంకాయ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దాంతో పాటు ఇది కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ దీన్ని మనం వంకాయలో స్టఫింగ్ చేసేద్దాం. ఓకే, ఆల్రెడీ వంకాయ ఉడికించి పెట్టాం కాబట్టి చాలా డెలికేట్ గా ఉంటాయి. సో చూసుకుని స్టఫ్ చేసుకోవాలి. దానికి పొట్ట ఫుల్ గా వజ్జ నిండా స్టఫ్ చేయాలి. నేను కూడా రాయలసీమలో ఉన్నప్పుడు అసలు విపరీతంగా కారం తినేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత భరించలేకపోయారు జనాలు, అంత కారం తినేదాన్ని. ఇప్పుడు తింటా, బట్ తగ్గింది. నేను ఎక్కడన్నా హోటల్కి వెళ్తే డబల్ స్పైసీ అని చెప్తా. అంత చేసి వాడు చాలా కారంగా ఉంటుంది మేడం అంటాడు. తిన్న తర్వాత నాకు ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. డబ్బులు ఇచ్చి కన్నీళ్ళు తెప్పించుకుంటా. ఏం చేస్తుంటారు బిందు గారు మీరు? నేను వర్కింగ్ అండి. ఏం వర్క్ చేస్తుంటారు? నేను యాక్చువల్లీ గూగుల్ ప్రాజెక్ట్ ఇంటర్నెట్ గ్లోబల్ సర్వీసెస్ తరపు నుంచి సాఫ్ట్వేర్. ఓకే, సో దాంట్లోనే బిజీగా ఉంటారు ఫుల్ టైం. మరి వంటలు ఏంటి ఇంట్రెస్టా మీకు? వంటలు బాగా అండి. అంటే ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు? అంటే ఇంకా నేను హాస్టల్లో ఉంటాను, ఆ ఫుడ్ నచ్చదు కదా. హాస్టల్లో కుకింగ్ సదుపాయాలు కూడా కల్పించారా? డెవలప్ అయింది. ఓకే, సో ఏం చేయాలి నెక్స్ట్? సో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొన్ని జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, జీడిపప్పులు వేగిపోయాయి, పక్కన తీసి పెట్టినా? తీసేయండి. ఆయిల్ అలా ఉంచండి దాంట్లో. ఇదే ప్యాన్ లో చేసుకుంటారా? కొంచెం కరివేపాకు కూడా ముందే వేగించి మనం పక్కన పెట్టేసుకుందాం. అవునా? చాలు, లైట్ గా ఫ్రై అయిపోతాయి. ఓకే, పక్కన తీసి పెట్టేయాలా కరివేపాకు? జీడిపప్పులోనే తీసేనా? ఎలా తీసినా పర్లేదు. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో మీరు పాన్ ఫ్రై చేస్తారు కదా? 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఉన్న ఆయిల్ ఉంది కదా, అదైనా సరిపోతుంది. ఓకే, ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి దీంట్లో మనం స్టఫ్ చేసుకున్నటువంటి వంకాయలు. ఇది మనకి ఉల్లికారం మిగిలింది కదా, దీంట్లో మనం కొంచెం శనగపిండి, లైట్ గా వాటర్,
సో చక్కగా శనగపిండిలో ఆ ఉల్లికారం అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనకి ఇది లోపల స్టఫింగ్ అవుతుంది, బట్ పైన లేయర్ వంకాయ మనకి ఇంకా అలా ఉంటుంది కాబట్టి ఇది మనకి పైన కూడా పైన కోటింగ్ కూడా కొంచెం వాటర్ వేయరా, ఇది మనం పైన వేసేసుకుందాం. ఒకసారి కదిపేసేయండి. మూత పెట్టేనా? సో ఎంతసేపు ఉండాలండి ఇది? ఇది ఆల్రెడీ మనం వంకాయలు మగ్గించేసాం కాబట్టి ఒక 2 minutes ఉంటే చాలు. ఓకే. సో ఎక్కువసేపు అవసరంలా, శనగపిండిలోని పచ్చిదనం పోతే. ఓకే, చూద్దామా బిందు గారు? చూద్దాం. సరిపోతుందండి. సరిపోతుందా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి. స్టవ్ ఆఫ్ చేసేనా? వంకాయ ఒక్కొక్క వంకాయగా వేసానా? బా, అసలు ఇలా చూస్తే ఇంత నోరూరిపోతుంది కదా వంకాయ. ఆబ్వియస్లీ వంకాయ అంటే అందరికి వంకాయకే మనం చాలా యాక్చువల్లీ టెంప్ట్ అవుతాం, అలాంటిది ఇది కొంచెం స్పైసీగా అవన్నీ కూడా ఉల్లికారంతో చేశారు కాబట్టి. సో ఇందాక మనం వేయించుకున్న కరివేపాకు, జీడిపప్పు కూడా, అలాగే వేయించుకున్న జీడిపప్పు, సో ఫైనల్ గా కొత్తిమీర. అయిపోయిందా? ఇవ్వండి. ఓకే, సో మరి వేడిగా రాయలసీమ స్పెషల్ వంకాయ ఉల్లికారం రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం. ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి నూనెలో మగ్గించాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఈ ఉల్లికారం ని మగ్గించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, కరివేపాకు విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. ఉల్లికారం లో శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. అదే పాన్ లో స్టఫ్ చేసుకున్న వంకాయలు, శనగపిండి మిశ్రమం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన కరివేపాకు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ. వంకాయ ఉల్లికారం టేస్ట్ చేసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. జాగ్రత్త రాజు గారు, బాగా కారంగా ఉంటుంది. వంకాయ కూడా ఉంది కదా కాబట్టి అబ్బా, ఎన్ని రోజులైందో నోట్లో పెట్టగానే డైరెక్ట్ గా హెడ్ కి అటాక్ అయింది. నశాలానికి తగిలింది. సూపర్. అంటే ఇంకా ఉల్లికారం అంటే బేసికల్లీ ఇలాగే ఉంటుంది. బాగుందండి, నైస్. మీకు ఎలా అనిపించింది రాజు గారు? బాగుంది. సో ఆ వంకాయ ఫ్లేవర్ తర్వాత ఉల్లికారం బాగుంది. అంటే కొంచెం స్పైసీగా ఉంది, బట్ బాగుంది. నాకు తెలిసి రైస్ లో కొంచెం నెయ్యి అది వేసుకుని అలా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఉత్తపప్పు చేసుకుంటాను, ఉత్తపప్పుతో తింటే బాగుంటుంది. బాగుందండి, ఐడియా బాగుంది. సో ఈ రోజు పోటీ కొంచెం గట్టిగానే ఉంది. బెండకాయ, వంకాయ రెండు కూడా మంచి వెజిటబుల్స్ యాక్చువల్లీ. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చూపించారు. మరి విన్నర్ ఎవరు? ఇద్దరు బాగానే చేశారు, బట్ విన్నర్ ఒకరే ఉంటారు కదా. అవును. ఓకే, సో కింగ్ ఆఫ్ ది వెజిటబుల్. ఓకే, వంకాయ. ఓకే, కంగ్రాచులేషన్స్. అంటే బెండకాయలో కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. కొద్దిగా చప్పగా ఉంది, బట్ రెండు డిష్లు చాలా బాగున్నాయి. హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సూపర్. సో మొత్తానికి ఈ రోజు బిందు గారు గెలిచారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా మంచి వంటను చూపించారు మాకు. రూప గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
చలికాలంలో కొన్ని నొప్పుల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంతకుముందు మనకు పంటి నొప్పి ఉందనుకోండి, ఈ పన్ను నొప్పి మళ్ళీ చలికాలంలో కాస్త నిద్రలేస్తుంది. పన్ను నొప్పి బాధలు కాస్త తీవ్రమవుతూ ఉంటాయి. ఇలా భరించలేని పంటి నొప్పి ఉన్నప్పుడు ఒక్కోసారి హారతి కర్పూరం, అలాగే ఒక 4-5 లవంగాలు రెండు కూడా ఒక బట్టలో చుట్టుకొని బాగా ముడి వేసుకుని దాన్ని నొప్పిగా ఉన్న పన్ను మీద వేసుకుని కాస్త అదుముతూ ఉన్నట్లయితే త్వరగా రిలీఫ్ దొరుకుతుంది.